మలయాళం ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం పెనుదుమారం రేపుతోంది. ప్రముఖ నటుడు, నిర్మాత సిద్దికి తనను లైంగికంగా వేధించాడని నటి రేవతి సంపత్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీంతో ఆయన అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లు జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి తాజాగా ఆ లేఖను అమ్మా ప్రెసిడెంట్ మోహన్ లాల్కు అందజేశాడు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో తాను పదవి నుంచి వైదొలుగుతున్నాను అంటూ తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. మీటూ ఉద్యమం ఊపందుకున్న తర్వాత సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి పలువురు స్టార్స్ తమ గళాన్ని విప్పారు. ఇప్పుడు తాజాగా మలయాళ ఇండస్ట్రీలో ఈ ధోరణి ఎక్కువైందని జస్టిస్ హేమ కమిటీ నివేదికిచ్చింది. దీంతో పెను దుమారమే రేగుతోంది బాలీవుడ్లో. ఈ క్రమంలో కొంతమంది లేడీ యాక్టర్స్ బయటకొచ్చి వేధింపులు, ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్న వివక్ష వంటి చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై అధ్యయనం చేసిన జస్టిస్ హేమ కమిటీ తాజాగా తన నివేదికను ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సమర్పించింది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ నటిపై స్టార్ నటుడు, అతని అనుచరులు అత్యాచారానికి ప్రయత్నించడంతో 2017లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీకి చైర్పర్సన్ గా జస్టిస్ హేమ, ప్రముఖ సీనియర్ నటి శారద, కేబీ వల్సల కుమారి తదితరులు ఉన్నారు. కమిటీ నివేదికను 2019లోనే ప్రభుత్వానికి సమర్పించారు. అయితే నివేదికలో సున్నితమైన అంశాలు ఉన్నందున ప్రభుత్వం దానిని బహిర్గతం చేయలేదు. పలు ఆర్టీఐ దరఖాస్తులు, కోర్టు ఆదేశాల తర్వాత ఇప్పుడు ఈ కమిటీ నివేదికలోని విషయాలు బయటకొచ్చాయి. కాగా మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాన్ని హేమ రిపోర్టులో తేలింది. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులను ఇందులో పొందుపరిచారు. నటీమణులు అవుట్డోర్ షూటింగ్కి వెళ్లినప్పుడు వారు బస చేసే హోటల్ గదుల తలుపులను మగవాళ్లు కొడతారని, అప్పటికి వారంతా బాగా తాగుంటారని, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తారని ఈ కమిటీ నివేదికలో తేలింది. ఈ కారణంగానే బయట షూటింగ్లకు వెళ్లాలన్నా, వెళ్లకున్నా కుటుంబాన్ని కూడా వెంట తీసుకువెళ్లామని కొందరు నటీమణులు చెప్పారు. ప్రస్తుతం ఇందులోని విషయాలు సంచలనంగా మారాయి. హేమ నివేదిక వెలువడిన తరువాత సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు అన్ని భారతీయ చిత్ర పరిశ్రమల్లో ఇలాంటి కమిటీలు వేయాలన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.